వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామంలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద మంగళవారం తడి చెత్త, పొడి చెత్త సేకరణ నిర్వహణపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గృహస్థుల నుండి తడి, పొడి చెత్తలను వేరువేరుగా బుట్టల ద్వారా సేకరించి సంపద తయారీ కేంద్రానికి తరలించాలని సర్పంచ్ వాస కోటేశ్వరరావు, ఎంపీడీఓ రత్నకుమారి, ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి మోహన్ రావు, జిల్లా రీసోర్స్ పర్సన్ భీమేశ్వరులు వివరించారు. సంపద తయారీ కేంద్రం వద్ద వానపాముల ద్వారా సేంద్రియ ఎరువు తయారవుతుందన్నారు. అలా తయారైన సేంద్రియ ఎరువును విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువు ద్వారా పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎర్రా వీరన్నబాబు, ఏవో రాజేంద్ర ప్రసాద్, పంచాయతీ సభ్యులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఏరియాకి వెళ్ళి పబ్లిక్ నుంచి కాకేసి అంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే మనం ఈరోజు ఉదయం శుభ్రం చేసినా సరే మధ్యాహ్నం సాయంత్రం తీసుకొచ్చి వాళ్ళ రోడ్డు మీద వేసేస్తే చేసిన ఫలితం ఉంటుంది. కనీసం మనం ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి తడి చెత్త, పొడి చెత్తలో భాగంగా పొడి చెత్త వేరుగాను తడి చెత్త వేరుగా సాగ్రిగేషన్ చేస్తే దానికి ఉపయోగాలు వాళ్ళకి తెలియట్లేదు. మనం ఇంత గతంలోనూ మాకు దోల సెట్లు ఉంటే ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసేవారు పేడతోను. ఇప్పుడు అంటే నాకు ఆ కంపెనీ ఐడియా రాలేదు, కానీ మన ఇంట్లోని వ్యర్థాలు అంటే కూరగాయలు కానీ, మిగిలిపోయిన అన్నం కానీ, పెరుగు, పాలు వ్యర్థాలతో కూడా ఒక ఆయిల్ కంటైనర్ చిన్న డ్రమ్ములోంచి కూడా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ తయారైంది. అలాంటివి మన ఇంట్లో ఉన్న వేస్ట్ మీటర్లు సగం ఆ డ్రమ్ములు వేస్తే సగమే మన పంచాయతీ శానిటేషన్ సిబ్బందికి ఇస్తే పంచాయతీకి ఎంత భారం తగ్గుతుంది. అదేవిధంగా గ్రామం పొలిమేరలోనూ మాకు వేయడానికి చాలా బాధగా ఉంది. నిధులతోటి మనకి 15 ఫైనాన్స్ గ్రాంట్ నుంచి ఈ షెడ్ నిర్వహణ గురించి కానీ పంచాయతీ నిర్వహణ చేసుకోవాల్సి వస్తుంది. ఆ లోపంతో అలా మన శానిటేషన్ మీద ఎప్పుడు 2014లో కూడా ఇదే ఎంత ఎలాగైనా తయారు చేసుకోవాలన్న కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛాంధ్ర ప్రతి 3 వీక్ మనము మొన్న శనివారం ప్లాస్టిక్ రకం తగ్గించాలి, దాన్ని ఎలా చేస్తారు దానిలో భాగంగానే ప్రతి చోట కూడా ఇప్పటికీ కూడా అంటే అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇది చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ఇక్కడ చెత్తను మీ ఇంటి నుండి కలెక్ట్ చేసిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ ఎరువుగా తయారు చేస్తాము. మీరు చెత్తని ఎక్కడ పడితే అక్కడ డ్రైన్లో గట్ట వేయకండి, రోడ్ల మీద వేయకండి. మనం ఒక పెళ్ళికి వెళ్ళాలనుకోండి, ఇంట్లో వాళ్ళందరం చాలా నీట్గా తయారయ్యి ఒకవేళ అప్పుడు బట్టలు లేకపోతే ముందే ప్రిపేర్ చేసుకుని కొత్త బట్టలు కుట్టించుకుని మంచిగా తయారయ్యి అవసరమైతే మేకప్ సెంటర్స్ కూడా వెళ్ళి మేకప్ అయిపోయి వెళ్ళిపోతాం. అలాగే మన ఊరు క్లీన్గా ఉండాలంటే పండగ వచ్చినప్పుడు దులిపేసుకుని సున్నాలు వేసేసుకుని ముగ్గులు వేసేసుకుంటాం. అలా కాకుండా పండగప్పుడే కాకుండా ప్రతిరోజు పండగే మనకి ఏంటి పరిశుభ్రతగా ఉంచుకోవడంలో. మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన రాష్ట్రం పరిశుభ్రమైన రాష్ట్రంగా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందుకు మండలం ఉన్నటువంటి అందరు పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇక్కడికి అందరూ తీసుకొచ్చి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, అది ఏ రకంగా ముందు మన గ్రామంలో సేకరించాలి, సేకరించిన దాన్ని ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మనం తీసుకొచ్చినప్పుడు అది రిక్షా కావచ్చు, లేకపోతే ఏదైనా ట్రాక్టర్ కావచ్చు, వాహనం నుంచి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఇక్కడ షెడ్లో
దాన్ని మనం ఈ ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి మొత్తం అంతా కూడా ముందు నాడప్ కిట్లు ఉంటాయి. నాడప్ కిట్లో మనం తీసుకొచ్చి అక్కడ వేయటం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ 45 రోజుల తర్వాత దాన్ని వర్మి కిట్లో మళ్ళీ మార్చడం, వానపాములు వేయటం, ఆ తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ అంతా 110 రోజులు ప్రాసెస్ అయిన తర్వాత మనకి టీ పొడి ఎట్లా ఉంటుందో ఆ పద్ధతిలో మరి వర్మి తయారవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా చేయాలి, మనకు ఎలా సాధ్యం అవుతుంది, గ్రామంలో ప్రజలందరూ కూడా ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి, అసలు తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, వేరువేరుగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంటి, ఇదంతా చేయవలసిన ఆవశ్యకత ఎందుకు అవసరం, ఈ చెత్తను అంతటినీ కూడా చేయకపోతే మనం ఈ యొక్క ప్రస్తుతం వస్తున్న కార్యక్రమాలలో మనం ఇదన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏ రకంగా ఉందనే దాని గురించి మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ యొక్క కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది. అలాగే మరి 19 గ్రామాల్లోనే కూడా 14 మట్టికి మాత్రమే ఇక్కడ షెడ్లు ఉండడం జరిగినాయి. అందులో ఈ ప్రాసెస్ అంతా జరగాలి. అలాగే లేని గ్రామ పంచాయతీల్లో ఈ 5 గ్రామాల్లో కూడా మరి వాటిని కూడా ఇవన్నీ మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వాటిని కూడా ఇప్పుడు కోరిమీలు ఉంది, అది మరి పీడీ గారికి పంపించారు మేడం గారు. త్వరలోనే అది అవుతే ఫిల్లర్ లెవెల్కి వచ్చింది, దాన్ని కూడా మనం అక్కడ స్టార్ట్ చేసి అది కూడా చేస్తాం. మిగిలింది ఒకటి కోర్టులోను కేదార్లంక, అద్దర్లంక, అద్దంకవారి లంకనేమో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి వాటిని వేరే గ్రామానికి చేయమని చెప్పి మరి డిపో మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో అన్ని గ్రామాల్లో కూడా ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి, ఏంటి, ఏ రకంగా సాగ్రిగేషన్ చేసుకుని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రజలకి ఏ విధంగా మనం అవగాహన కల్పించాలి అనేది ఒక్కరోజు శిక్షణ